అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా హెచ్1బి వీసాదారులపై బాంబు పేల్చడానికి సంబంధించిన ఆ, జనేత్ రెడ్డి అమెరికా ఇమిగ్రేషన్ నిపుణురాలు ఈ విషయం గురించి చర్చించడానికి అందుబాటులో ఉన్నారు. జనేత్ రెడ్డి గారు చెప్పండి, హెచ్1బి వీసా రుసుం పెంపుదల ఉత్తర్వుల సారాంశం ఏంటి? అంటే ఈ రోజే ప్రొక్లమేషన్ సైన్ చేయడం జరిగింది యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు. సో దీని ఎఫెక్ట్ సెప్టెంబర్ 21 నుంచి. సో మనం డీటెయిల్స్కి వెళ్తే ఏంటి అని అంటే, యూజువల్గా ఈ H1B ప్రోగ్రామ్ అనేది స్పెషాలిటీ ఆక్యుపేషన్ అంటే హైలీ స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఇక్కడ స్టెమ్ ఐటీ రిలేటెడ్ ఫీల్డ్లో అంటే అమెరికన్స్ జాబ్ చేయట్లేదు అంటే చేయలేరో, వాళ్ళకి ఆ స్కిల్ సెట్ లేదు కాబట్టి బయట నుంచి తీసుకురావడం జరుగుతుంది అండ్ వాళ్ళు అది పెర్ఫామ్ చేస్తారు. సో ఈ ప్రోగ్రామ్ని బాగా అంటే అబ్యూజ్ చేయడం కానివ్వండి, అంటే యూనో అమెరికన్ జాబ్స్ని తీసేసి అంటే వాళ్ళు ఫారెన్ వర్కర్స్ని ట్రైన్ చేయడము, అట్లా వాళ్ళ జాబ్స్ డిస్ప్లేస్మెంట్ కావడం వల్ల సో ఈ సర్టెన్ ప్రొక్లమేషన్ అనేది ఇష్యూ చేశారు. సో దీనికి ఏంటి అని అంటే 100K పేమెంట్ చేయాలి అండ్ ఇది ఓన్లీ 1 year ఈ ప్రొక్లమేషన్. బట్ హవెవర్ మనం డీటెయిల్స్కి వెళ్ళి చూస్తే అంటే క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఈ రెండు కొలాబరేట్ అయ్యి సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంటే తప్ప వాళ్ళు లోపలికి ఎంటర్ అవ్వడానికి లేదు. అంటే కంట్రీలో ప్రస్తుతానికి ఉన్న వాళ్ళకి ఐ డోంట్ థింక్ దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లం. కొత్తగా కంట్రీ బయట నుంచి H1B మీద వచ్చే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అండ్ దెన్ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కూడా దీనికి తగినట్టుగా వేజెస్ వాళ్ళు అంటే అప్డేట్ చేయాలి. యాక్చువల్గా ఇట్ ఈస్ అండర్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వెబ్సైట్ ఈజ్ అండర్ మెయింటెనెన్స్ ఈ వీకెండ్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే ఇది చాలా ఫ్లూయిడ్గా ఉంది సిచ్యువేషన్. సో మోర్ డీటెయిల్స్ అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద రూల్స్ అంటే ప్రీవియస్ గా కూడా మనకి చాలా ప్రొక్లమేషన్స్ వచ్చాయి, దాని ఇంటర్ప్రిటేషన్స్ అది ఛాలెంజ్ చేయబడింది కోర్ట్స్. సో ఇంకా డిఫరెంట్ గా జరుగుతూ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అండ్ వెరీ ఫ్లూయిడ్ సిచ్యువేషన్ అండ్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ ఓవర్ ద అంటే ఫ్రైడే వీకెండ్ టైం ఫ్రేమ్ లో అవ్వడం అండ్ దెన్ దీని ఎఫెక్ట్ కూడా సండే నుంచి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే అవుట్ సైడ్ ద కంట్రీ ఉన్నారో, ఎవరైతే H1Bలో ఉండి ఇప్పుడు కంట్రీ లోపలికి వచ్చే వాళ్ళకి కొంత ఎంట్రీలో ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. అండ్ కొత్తగా ఇప్పుడు కంపెనీస్ ఇండియా నుంచి H1Bs చేసి తీసుకురావడము అనేది హైలీ అన్లైక్లీగా మారుతుంది ఈ పర్టికులర్ ప్రొక్లమేషన్ తోని. మేడం, ఈ ట్రంప్ నిర్ణయాన్ని అక్కడి న్యాయస్థానాలు సవాల్ చేసే అవకాశం ఉందా? పాసిబిలిటీ ఉందండి. అంటే ఇంతకు ముందు కూడా మీరు చూసారు అంటే కొన్ని కంట్రీస్ మీద బ్యాన్ చేస్తూ అంటే ప్రొక్లమేషన్స్ చాలా ఇష్యూ చేశారు. ఆయన ఫస్ట్ టర్మ్ లో కానివ్వండి, సెకండ్ టర్మ్ లో కానివ్వండి. సో డెఫినెట్ గా ఛాలెంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మనము వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే మనకు ఈ రోజు మాకు ఇక్కడ ఇంకా శుక్రవారం రోజు ఈవినింగే కదా. సో ఇంకా వెయిట్ చేసి చూడాలి. చాలా ఫ్లూయిడ్ గా ఉంది సిచ్యువేషన్. సో మనకి ఇంకా మోర్ డీటెయిల్స్ తెలియాలి. అమెరికాలో నివసిస్తున్న భారతీయులపై ఈ నిర్ణయం ప్రభావం ఎంత మేర ఉంది? అలాగే ఇండియాలో విద్యార్థులు ఎలా నష్టపోనున్నారు అమెరికాకి వెళ్ళాలనుకునే వాళ్ళు? అంటే అమెరికాలో ఆల్రెడీ H1B ప్రోగ్రామ్ అంటే H1B మీద ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. వాళ్ళు ఒకసారి కంట్రీ బయటకు వెళ్ళి లోపలికి వచ్చే వాళ్ళకి ప్రాబ్లం లాగా అండ్ కొత్త H1Bs కి ఇది అప్లికబుల్ అయ్యేలాగా ఉంది. అండ్ ఇది ఓన్లీ టెంపరరీ 12 months కి. ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది స్టూడెంట్స్ మీద అంటే అంటే ఎక్కువగా ఈ కన్సల్టింగ్ కంపెనీస్ అంటే H1Bs చేయడము ఇట్లా అంటే ఇది ఎక్కువగా ఫ్రాడ్ బేసిస్ మీద అన్నట్టుగా మనకి ప్రొక్లమేషన్ చెప్తుంది. సో కొత్తగా అంటే ఇప్పుడు స్టూడెంట్స్ రావడం అనేది యాజ్ ఐ సెడ్ కొంచెం హైలీ అన్లైక్లీగా మారే అంటే అసాధ్యంగా మారే ఛాన్సెస్ ఉంటాయి. బట్ దాన్ని మనం ఇంకొక విధంగా పాజిటివ్ గా ఇంటర్ప్రిట్ చేస్తే మేబీ అంటే ఎక్కువగా ఆఫ్ షోర్ జాబ్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మనం చూసుకుంటే. అంటే ఇక్కడ నుంచి జాబ్స్ అక్కడికి వెళ్ళడము అంటే తక్కువ వేజెస్ కి వేరే డిఫరెంట్ కంట్రీస్ లో చేస్తారు కాబట్టి అట్లా ఆఫ్ షోర్ లో ఎక్కువగా హైర్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఓకే మేడం, ఈ నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు ఏ విధంగా చూస్తాయి? అలాగే ఏ దేశాలు నష్టపోనున్నాయి దానికి సంబంధించి? అంటే ప్రపంచ దేశాలు అంటే ఎక్కువగా అంటే ఇది ఈ H1B ప్రోగ్రామ్ అనేది స్కిల్డ్ అండ్ అంత ప్రపంచ వరల్డ్ వైడ్ గా. బట్ ఎక్కువగా మనకి అంటే ఇండియా, చైనా అంటే ఎక్కువ టెక్నాలజీ అంటే స్టెమ్ కోర్సెస్ లో ఉండే స్టూడెంట్స్ ఏ కంట్రీలో ఎక్కువగా ఉన్నారో వాళ్ళు ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ని. సో డెఫినెట్ గా మనకి అంటే చూస్తే ఇండియా నుంచి ఎక్కువగా
ఎక్కువ మంది రావడం అంటే ఎక్కువ శాతం పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎక్కువగా రావడం కాబట్టి ఇప్పుడు మనకి రీసెంట్ స్టాటిస్టిక్ చూస్తే కూడా ఎక్కువగా ఇండియా అండ్ చైనా ఎక్కువగా ఉన్నారు ఈ H1B ప్రోగ్రామ్ లో. సో డెఫినెట్ గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇన్సైడ్ ద కంట్రీ ఎవరైతే ఆల్రెడీ H1B ప్రోగ్రామ్ లో ఉన్నారో ఐ డోంట్ థింక్ వాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లం ఉండకపోవచ్చు. బట్ కొత్తగా అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటి అంటే అంటే కొత్తగా బయట నుంచి ఈ స్కిల్డ్ వర్కర్స్ ని తీసుకురావడం అనేది కొద్దిగా డిస్కరేజ్ చేయడం లాగా ఉంది. ఈ ప్రొక్లమేషన్ ద్వారా ఎక్కువగా డిస్కరేజ్ చేయడము అంటే ఇన్సైడ్ ద పాలసీస్ లో కూడా ఈ ప్రొక్లమేషన్ కంటే ముందు కూడా మనం చూసుకుంటే అంటే FDNS సైట్ విజిటేషన్స్ అని జరుగుతాయి. అంటే క్లయింట్ దగ్గరికి వెళ్ళేసి అంటే నిజంగానే వాళ్ళు ఆ పర్టికులర్ ప్లేస్ లో వర్క్ చేస్తున్నారా లేదా, వాళ్ళు ఎలా అంటే వాళ్ళ ఎంప్లాయర్స్ ఎలా పే చేస్తున్నారు ఏంటి అనేది, అంటే ఎలాంటి లైక్ అంటే ఒక జాబ్ అప్లై చేసినప్పుడు ఒక సర్టెన్ రిక్వైర్మెంట్ ఉంటుంది దానికి, అంటే ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎలాంటి డిగ్రీ ఉండాలి అనేది. సో ఇప్పుడు అవన్నీ వాళ్ళు క్లయింట్ దగ్గరికి వెళ్ళి ఎక్కువగా వెరిఫై చేస్తున్నారు అనమాట. FDNS ఆ ఫ్రాడ్ డిటెక్షన్ సెక్షన్ వాళ్ళు, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో దీని ద్వారా ఏంటి అంటే ఎక్కువగా ఫ్రాడ్ జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ లో అనేది వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఈ ప్రొక్లమేషన్ ద్వారా అంటే ఇట్లా 100K పే చేయడము, తర్వాత ఆన్ టాప్ ఆఫ్ దట్ వేజెస్ పే చేయడం అనే ఇట్లా స్మాల్ కంపెనీస్ ని దే ఆర్ కైండ్ ఆఫ్ షైన్ అంటే బర్డెన్ సమ్ అవుతుంది కదా వాళ్ళు చిన్న కంపెనీస్ కి. సో ఎక్కువగా వాళ్ళు తీసుకురాకపోవడము అంత చేసి, సో ఇట్స్ కైండ్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ అనమాట. సో నాట్ టు హైర్ ఫారెన్ టాలెంట్. సో ఇక్కడ అమెరికన్ సాయిల్ లో ఉన్న వాళ్ళకి, ఫ్రెష్ గా గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళకి, అమెరికన్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ టెక్ అంటే స్టెమ్ ఫీల్డ్స్ లో అనేది ఈ ప్రొక్లమేషన్ యొక్క ఉద్దేశం. అంటే మేడం ప్రతి సంవత్సరం $1,00,000 వీసా కోసం చెల్లించడం, ఆపై ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం ఆ టెక్ సంస్థలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? డెఫినెట్ గా అంటే హైలీ అన్లైక్లీ అని చెప్పుకోవచ్చు. అంటే అన్లెస్ అండ్ అంటిల్ ఆ పర్టికులర్ రిసోర్స్ అంత కాంట్రిబ్యూట్ చేయగలిగి అంటే ఆ స్పెసిఫిక్ స్కిల్ సెట్ ఉంది అంటేనే దే విల్ హైర్. అంటే ఎవరిని పడితే వాళ్ళని హైర్ చేసి ఇంతకు ముందు లాగా తీసుకురావడము జరగదు ఇంకా ముందు, యాజ్ లాంగ్ యాజ్ ఈ ప్రొక్లమేషన్ ఇన్ ప్లేస్ లో ఉంటే. భారత్ ఐటీ రంగంపై ట్రంప్ నిర్ణయం ఎలా ప్రభావం చూపనుంది మేడం? డెఫినెట్ గా అంటే ఈ పర్టికులర్ అంటే ప్రభావం తప్పకుండా ఉంటుంది. బట్ ఎంతకాలం ఉంటుంది ఏంటి, దీన్ని ఎలా ఛాలెంజ్ చేస్తారు కోర్టులో. సో ఇప్పటికే ఆల్రెడీ చూస్తూ ఉన్నాం అంటే మార్కెట్ కండిషన్స్ బాగోలేవు ఎక్కువగా. అంటే ఇప్పుడు ఎక్స్టెన్షన్స్ కి వాళ్ళకి వెళ్ళినప్పుడు కూడా అప్రూవ్ అవుతున్నాయి. బట్ FDNS సైట్ విజిటేషన్స్ లో అవి రివోక్ అవ్వడము, నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు రివోక్స్ ఇష్యూ చేయడము, అండ్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఒకటైతే కంపెనీస్ డిఫరెంట్ గా ఫైల్ చేస్తే ఆ డిస్క్రిపెన్సీని వాళ్ళు చూపించి. సో దీనంతా ఏంటి అని అంటే డెఫినెట్ గా ప్రభావం ఉంటుంది. బట్ దాన్ని పాజిటివ్ గా ఇంటర్ప్రిట్ చేయొచ్చు మనం. అంటే మేబీ అంటే ఈ ఇండియాలోనే ఉండి అక్కడే జాబ్ చేసి ఈ జాబ్స్ అంటే వీళ్ళు ఆఫ్ షోర్ జాబ్స్ ఎక్కువగా అయినప్పుడు సో ఇండియన్ టాలెంట్ ని అక్కడ లోకల్ గా హైర్ చేసుకోవడం జరుగుతుంది. మేడం ఇప్పటికే సుంకాలతో ఇబ్బంది పెడుతున్న ట్రంప్ మళ్ళీ మొన్న నరేంద్ర మోడీకి బర్త్డే విషెస్ చెప్పి ఇండియా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు H1B వీసా దరఖాస్తుదారులపై బాంబు వేల్చండి. ఈ మొత్తం యొక్క దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే బేసిక్ గా మనం చూసినట్టయితే ఫస్ట్ నుంచి కూడా అంటే ఫస్ట్ టర్మ్ లో కానివ్వండి, ఈ టర్మ్ లో కానివ్వండి, తను చేసే ప్రతి ఒక్క యాక్షన్ ఏంటి అని అంటే టు ప్రొటెక్ట్ అమెరికన్ సిటిజన్స్. అంటే అమెరికన్ అంటే కంట్రీ ఫస్ట్ అనేది ఆల్వేస్ చెప్తా ఉన్నారు. సో కంట్రీ ఫస్ట్ అన్నప్పుడు పీపుల్ కూడా అమెరికన్ సిటిజన్స్ కూడా ఫస్ట్ వస్తారు. సో బేసిక్ గా ఏంటి అంటే ఇక్కడ ఉన్న జాబ్స్ ఇక్కడ పీపుల్ కి అమెరికన్స్ ఫస్ట్ లాగా, అమెరికన్ సిటిజన్స్ ఫస్ట్ లాగా అన్ని అంటే యాక్షన్స్ కూడా మనము చూస్తూ ఉన్నాము. వెదర్ ఇట్స్ కాల్డ్ ప్రొక్లమేషన్ ద్వారా కానివ్వండి, టారిఫ్స్ కానివ్వండి. అంటే టారిఫ్స్ ఓన్లీ ఇండియా మీదే కాదు కదా, డిఫరెంట్ కంట్రీస్ లో కూడా. బట్ ఆఫ్ కోర్స్ పర్సంటేజ్ వైజ్ గా చూసుకుంటే ఐ గెస్ ఇండియన్ అంటే ఇండియా కంట్రీ మీద ఎక్కువ టారిఫ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే కొంత డిస్కరేజ్మెంట్ డెఫినెట్ గా. బట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ హ్యావ్ టు సీ అంటే ఇట్స్ ఆల్ గివ్ అండ్ టేక్ బేస్డ్ ఆన్ ద నెగోషియేషన్స్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. మేడం ఈ అమెరికా ఈ H1B వీసాల ఫీజు పెంచడంతో భారత్ అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం ఉందా? పాసిబిలిటీ ఉందండి. ఇప్పుడు మీరు ఈ 100K ఆ తర్వాత ఆన్ టాప్ ఆఫ్ దట్ వేజెస్, ఈ పేమెంట్స్ ఇవన్నీ చూసుకుంటే తక్కువగా అంటే డిస్కరేజ్ చేస్తున్నారు కంపెనీస్ ని ఎక్కువగా బయట నుంచి తీసుకురావడానికి. అంటే ఇక్కడ లోకల్ టాలెంట్ కే
హైర్ చేసుకోవాలి అనేది వాళ్ళ నినాదం. సో అట్లాంటప్పుడు బయట నుంచి టాలెంట్ రాలేనప్పుడు నిజంగానే టాలెంట్ ఉన్న పీపుల్ ఏంటి అంటే వేరే అదర్ కంట్రీస్ కి వెళ్తారు. అంటే అమెరికాయే రాక్కర్లేదు, వేరే డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్తారు. సో ఆ కంట్రీస్ కి వెళ్ళడం అండ్ అమెరికన్ కంపెనీస్ వాళ్ళు అంత వేజెస్ ఇవ్వలేకపోయినప్పుడు ఏంటి అని అంటే ఈ జాబ్స్ ని ఆఫ్ షోర్ పంపించడం కూడా జరుగుతుంది. మేబీ ఇన్ ఫ్యూచర్ యూ కెన్ సీ అంటే ఆఫ్ షోర్ పంపించే జాబ్స్ మీద రిస్ట్రిక్షన్స్ ఇట్లా చాలా అంటే ఇట్ జస్ట్ స్టార్టెడ్ ఐ వుడ్ సే. సో లాట్ ఆఫ్ థింగ్స్ యూ మే సీ ఇన్ కమింగ్ డేస్ ఆర్ కమింగ్ ఇయర్స్. ధన్యవాదాలు మేడం, జనతా రెడ్డి మేడం. థ్యాంక్ యూ అండి.